నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో సిలువ సింహాసనం యొద్ద నుండి మేమందరం కలిసి మీ వైపు చూస్తూ వస్తున్నాం. ఏ మాటలైతే మేము మాట్లాడుకుని కూర్చున్నాం అవన్నీ మా వినికిడిలో మాకెంతో దీవెనకరముగా ఉండులాగున మమ్మల్ని ఆశీర్వదించమని, మీ ఆత్మ సహాయం సమృద్ధిగా మాతో ఉంచమని యేసు ప్రభు వారి ఘనమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. సృష్టికర్త అయిన దేవుడు ఎంత ఉన్నతుడో మొన్నటి వరకు జరిగిన బైబిల్ తరగతులలో మనము మాట్లాడుకోవడం జరిగింది. సృష్టికర్త అయిన ఆ దేవునిని మనము అదృశ్యుడు, అతీతుడు, అనంతుడు, అగోచరుడు అన్న పదాలతో బైబిల్లోని ఈ వర్ణను మనము చూస్తూ వస్తాం. ఇవి మనం బైబిల్ క్లాసెస్లో చూసాం. దేవుని యొక్క ఔన్నత్యము వర్ణించడానికి ప్రపంచంలో ఉన్న భాషలలో ఏ పదము సరిపోదు. అంత గొప్ప దేవుడు ఎన్నో సుగుణాలు కలిగినవాడు. అందుకే ఆయనను సుగుణాల సంపన్నుడు అని అంటాం. సుగుణాల సంపన్నుడు మాత్రమే కాదు, ఆయన సుగుణాల స్వరూపి కూడా. ఒక సుగుణము ప్రేమ, ప్రేమ స్వరూపి అని అంటాం. అలా మనం ఏ సుగుణము తీసుకున్నా దానికి రూపమే దేవుడు. దేవునికి ఉన్నటువంటి అనేకమైన సుగుణాలలో ఈరోజు ఒక సుగుణాన్ని తీసుకొని అందులో ఆయన ఎంత ఉన్నతుడో మనం చూస్తూ, తద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటో నేర్చుకోవడానికి ఈరోజు సిద్ధపడతాం. అందుచేత ఈరోజు ఈ అంశానికి నేను ఇంకొక టైటిల్ ఇస్తున్నాను, అది రాసుకుందాం. దీని గురించి నేను మొన్న బైబిల్ స్టడీ క్లాసెస్లో నేను ప్రస్తావించాను. ఏ సందర్భంలో? అది యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం మనం చదువుతూ, మహాదూతలు ఆయన నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడుచున్నారు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి ఆయనను వారు ఈ రీతిగా స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు 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 అని. అసలు పరిశుద్ధుడు అంటే ఏమిటి, పరిశుద్ధత అంటే ఏమిటి అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దాన్ని వివరించడానికి ఇప్పుడు నాకు సమయం సరిపోదు. కుదిరితే శనివారం రోజున మనం కూడుకున్నప్పుడు ఆరాధనలో అప్పుడు మనము మాట్లాడుకుందామని నేను ఒక మాట అన్నాను. మరి మీకు గుర్తుందో లేదో, అక్కడికి వస్తున్నాను ఇప్పుడు. ఈరోజు మనము దేవునికి ఉన్న గుణాలలో పరిశుద్ధత అనేటువంటి గుణంపై ధ్యానం చేయబోతున్నాం. అందుకే దేవుని పరిశుద్ధత అనగా ఏమిటి, అది మన అంశం. వాట్ ఈజ్ గాడ్స్ హోలీనెస్? దేవుని పరిశుద్ధత అనగా ఏమిటి, అది మన అంశం. గమనిద్దాం. ఈ సందేశం మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఏ మనసుతో దీనిని మనము వినాలి, ఏ మనసుతో ఈ మాటలు మనం నేర్చుకోవాలి అని అడిగితే, దేవుని వాక్యం మనం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ అది మనతోనే సూటిగా మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆనందం అవుతుంది, కొన్ని సందర్భాలలో అది మనల్ని సరిదిద్దుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆనందం వేసిన దేవునికి స్తోత్రం, మనల్ని సరిదిద్దుతున్న దేవునికి స్తోత్రం అన్న భావనతోనే ఉండాలి. కానీ దీన్ని సాత్వికమైన మనసుతో మనం తీసుకోవాలి, కానీ అపార్థము అనర్థము ఎవరు చేసుకోకూడదు. ఓకే, ఇక జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. దేవుని పరిశుద్ధత అనగా ఏమిటి? ఈ అంశాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తూ, ఇందులో మనం ఈరోజు 7 విషయాలు మాట్లాడుకోబోతున్నాము అని నేను గుర్తు చేస్తున్నాను. ఎన్ని విషయాలు? 7 విషయాలు. కొన్ని మనకు వెంటనే అర్థమవుతాయి, మరి కొన్నిటికి వివరణ అవసరం.
గనక ఎక్కడైతే మనము త్వరగా వెళ్ళిపోవచ్చో ఆ మాటలు త్వరగా మాట్లాడుకుని వెళ్ళిపోదాం. ఎక్కడైతే సమయం తీసుకోవాలో అక్కడ సమయం తీసుకుందాం. సమయం మనకి ఇప్పుడు 3:40 అవుతుంది. కరెక్ట్గా ఒక 1 అవర్ మనకుంది. ఈ గంట వ్యవధిలో 7 విషయాలు మనం మాట్లాడుకోవాలి. అందులో మొదటి విషయం స్టార్ట్ చేస్తున్నాం. మన అంశం ఏమిటి? దేవుని పరిశుద్ధత అనగా ఏమిటి? అందులో మొదటి విషయం మాట్లాడుతున్నాం. చదవబడిన 71వ కీర్తన 22వ వచనంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ అనే పదం ఒకటి ఉంది, గమనించండి. ఉందా? అంటే ఇప్పుడు మన దేవుడు ఎవరని? పరిశుద్ధ దేవుడు అని అర్థం. 78వ కీర్తన ప్లీజ్. 78వ కీర్తన అందులోని 41వ వచనం చూద్దాం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించింది. మళ్ళీ అక్కడ ఏం కనపడుతోంది? మన దేవుడు ఎవరు? పరిశుద్ధ దేవుడు. 89వ కీర్తన 89వ కీర్తన అందులోని 18వ వచనాన్ని చూద్దాం. 18. మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. మళ్ళీ అదే మాట కనబడుతోంది, ఆయన పరిశుద్ధుడు అని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనము. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు కనబడుతుంది అదే మాట. 5వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనం చూద్దాం. అందులో 3వ మాటలోకి వస్తే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన అని కనబడుతుంది. అదే అధ్యాయంలో 24వ వచనం అందులో 2వ మాట ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కు అని కనబడుతుంది. ఇలా మనం బైబిల్ అంతటిలో మనం చూస్తే అనేక చోట్ల ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కనబడుతుంటుంది. కీర్తనల గ్రంథంలో 99వ కీర్తన ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథంలో 99వ కీర్తన వచనము 3వ వచనము. ఆ 3వ వచనంలో చివరి మాట యెహోవా పరిశుద్ధుడు. 5వ వచనం ఆయన పరిశుద్ధుడు అని కనబడుతోంది చివరి మాట కదా, చూస్తున్నారుగా. తర్వాత 9వ వచనం మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. అలా మొత్తం 66 పుస్తకాలలో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు కనబడుతుంటుంది. ఇది మనం మనసులో పెట్టుకుందాం. ఇది మొదటి విషయం. మొత్తం 7 విషయాలు మాట్లాడుతున్నానుగా, అందులో మొదటి విషయమే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. రైట్. ఇప్పుడు రెండవ విషయానికి వెళ్తాం. 24వ కీర్తన, కీర్తన గ్రంథంలో 24వ కీర్తన అందులోని 3వ వచనం ఒకసారి చూద్దాం. 3వ వచనం యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అని కనబడుతోంది. మొదటి విషయం దేవుడు పరిశుద్ధుడు అని మాట్లాడుకున్నాం. రెండవ విషయం ఆయన ఉన్న స్థలము కూడా పరిశుద్ధ స్థలము. ప్రస్తుతానికి ఆ స్థలము పరలోకం అని మాట్లాడుకుందాం. ఎందుకంటే మన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. పరలోకం అంటే దేవుడున్న స్థలము అని మనకున్న అవగాహన కనుక ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం కనుక ఇక్కడ స్థలము అనగానే దానికి కాసే పరలోకం అనే మాటతో మనం మాట్లాడుకుంటే దేవుడున్న పరలోకము కూడా పరిశుద్ధమైనది అనేది మనకు కనబడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇదే రెండో విషయం. అంతే. ఇంకొక 5 మాట్లాడుకుంటే ఆమె అనొచ్చు. ఓకే, చెప్పండి. నంబర్ 1 ఏమిటి? దేవుడు పరిశుద్ధుడు. నంబర్ 2 ఏమిటి? ఆయన ఉన్న స్థలము పరిశుద్ధమైనది, అది పరలోకం. ఇంతవరకు క్లియర్ కదా? రైట్. అయితే ఇప్పుడు 3 దేవుడు పరిశుద్ధుడు అని అర్థమైంది, దేవుడున్న స్థలము పరిశుద్ధమైనది అని అర్థమైంది. అంతవరకు నో డౌట్. అయితే ఇప్పుడు ప్రశ్న, అసలు ఆ పరిశుద్ధత అంటే ఏమిటి? అది ఇప్పుడు మనకు తెలియాలి. పరిశుద్ధుడు ఈజ్ ఓకే, పరిశుద్ధత ఈజ్ ఓకే,
కానీ పరిశుద్ధుడు అంటే ఏమిటి, పరిశుద్ధత అంటే ఏమిటి, ఇది తెలియడానికి మనమేమో దేవుణ్ణి నేరుగా చూడలేం. ఆయన అదృశ్యుడు. అదృశ్యుడైనటువంటి ఆ దేవునిని మనం చూడలేము. మరి ఆయన పరిశుద్ధతను మనం ఏమని అర్థం చేసుకోవాలి? అది ఆయన తెలియజేస్తే తప్ప మనకు తెలియదు. దేవుని గురించి తెలియాలంటే దేవుడే మనకు తెలియజేయాలి. మరి దేవుడి 66 పుస్తకాలలో పరిశుద్ధత అనేటువంటి మాటకు ఏమైనా అర్థాన్ని ఏ రూపంలోనైనా మనకు తెలియజేశాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి పదం మనకు తెలిసిన పదమే. పదము తెలుసు, భావము తెలుసా అనేది ఇక్కడ ప్రశ్న. అక్షరాలు తెలుసు, ఆ అక్షరాలతో కూడుకున్న పదము వెనకలున్న అర్థం మనకు తెలుసా? వాస్తవానికి మనకు మనముగా తెలుసుకునేంత శక్తి మనది కాదు. మనకు మనముగా తెలుసుకునే జ్ఞానము మనది కాదు. ఇది తెలియాలంటే దేవుడే, కంటికి కనిపించని ఆ దేవుడు ఈ భూమి మీద కంటికి కనిపించే వాటిని ముందు పెట్టి వాటిని గమనించి ఆయన పరిశుద్ధత అంటే ఏంటో మనము తెలుసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. అందులో ఈ భూమి మీద ఉన్న ఒక పరిశుద్ధమైన దానిని మనం చూద్దాం. దాని పేరు పరిశుద్ధమైనది. అదేంటో చూద్దాం. నేను వెళ్ళిపోతున్నాను 3వ విషయం కొరకు. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయం, అందులోని 8వ వచనము చూద్దాం. 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెనని దేవుడు మాట్లాడుచున్నాడు మోషే గారితో. ఇందాక 24వ కీర్తనలో స్థలము అనే పదాన్ని మనం చూసినప్పుడు దాని పరలోకానికి ఆపాదించి మనం క్లోజ్ చేశాం. ఇక్కడికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలను నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ స్థలం భూమి మీద ఉండబోయేదా, పరలోకం సంబంధించిందేదా? భూమి మీద. ఇంతకు ఆ పరిశుద్ధ స్థలానికి ఉన్న మరొక పేరేమిటో కింద 9వ వచనంలో చూద్దాం. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క రూపము అన్నాడు. ఆగుదాం. మందిరము యొక్క రూపము అన్నాడు. 8వ వచనంలో పరిశుద్ధ స్థలం అన్నాడు. దానిని 9వ వచనంలో మందిరం అని పిలిచాడు. అది భూమి మీద ఆయన నిర్మించమని చెబుతున్న మందిరం. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో, అప్పటికి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. అరణ్యములో వారిని ఆయన కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెబుతున్నాడు. దానిని ఆయన మందిరము అని పిలుస్తున్నాడు. ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు మనకు. చెప్పండి, ఈ మందిరం కంటికి కనిపించేదా, కంటికి కనిపించనిదా? వెరీ గుడ్. కంటికి కనిపించే ఈ మందిరాన్ని ఆయన పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ మందిరం అంటున్నాడు. అంటే కంటికి కనిపించని అదృశ్యుడైన ఆ దేవుడు పరిశుద్ధుడైతే ఆ పరిశుద్ధత అంటే ఏంటో తెలియాలంటే ఇప్పుడు ఈ పరిశుద్ధ మందిరం దగ్గరకు వస్తే పరిశుద్ధత అన్న దానికి ఒక నిర్వచనము కానీ ఒక భావం కానీ మనకు అర్థమవుతుందో లేదో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఈ మందిరానికి ఈ పాత నిబంధనలో, ముఖ్యంగా ఈ పంచకాండాలలో కొన్ని అదనపు పేర్లు ఉన్నాయి. ఇది ఒక గుడారము గనుక దీనిని గుడారము, ప్రత్యక్ష గుడారము, సాక్ష్యపు గుడారము అని కూడా బైబిల్లో పిలువబడింది ఈ మందిరం. ఈ నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఏ మందిరాన్ని అయితే దేవుడు కట్టమంటున్నాడో అది వాస్తవానికి అది ఒక గుడారం. ఇంగ్లీష్లో ట్యాబర్నాకిల్ అని అంటాం. ప్రత్యక్ష గుడారం, దీనికి ఉన్న మరొక పేరు ఏమిటి? సాక్ష్యపు గుడారం. ఆ గుడారంలో బంగారముతో నిర్మించబడినటువంటి ఆ రూపం ఉంటుంది కనుక దీనిని స్వర్ణ గుడారం అని కూడా పిలుస్తారు. ఈ పదాలు గుర్తుపెట్టుకుందాం మనం. దేవుని మందిరము అరణ్యములో, పరిశుద్ధ స్థలము లేదా పరిశుద్ధ మందిరము, ప్రత్యక్ష గుడారము, సాక్ష్యపు గుడారము, స్వర్ణ గుడారము అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మన టాపిక్ పరిశుద్ధత కనుక దాన్ని పరిశుద్ధ మందిరం అని మనం పిలుచుకుందాం. రైట్. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ అరణ్యములో ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కంటిన్యూస్ గా జర్నీ చేయరు కదా, అక్కడక్కడ వాళ్ళు ఆగుతారు కదా, ఆగి బస చేస్తారు.
ఒక క్యాంప్ లాగా వారు ఏర్పాటు చేసుకుంటారు. అలా వారు బస చేసినప్పుడు దేవుడు వారిని మీరు ఎలా పడితే అలా ఉండకూడదు అని ఈ 12 గోత్రాలను 4 దిక్కులలో ఆయన ఏర్పాటు చేశాడు. మీరు ఎక్కడైనా ఆగితే 4 దిక్కులలో తూర్పున ఒక 3 గోత్రాలు, పడమరన ఒక 3 గోత్రాలు, దక్షిణాన ఒక 3 గోత్రాలు, ఉత్తరాన ఒక 3 గోత్రాలుగా మీరు చెదిరిపోయి మీ యొక్క టెంట్స్ ని వేసుకోవాలి. అయితే మీ 12 గోత్రాలకు సెంటర్లో మధ్యలో నా గుడారాన్ని మీరు ఏర్పాటు చేయాలి. అది పొజిషన్. అది దేవుని పరిశుద్ధ మందిరం యొక్క స్థానం. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ మందిరం మీ మధ్య ఉందంటే నేనున్నట్టే. నేను ఎప్పుడు మీ బతుకులలో కేంద్ర స్థానంలో ఉండాలి అనేది పాయింట్. కేంద్ర స్థానంలో ఉండాలి అనేది పాయింట్. ఇప్పుడు ఇప్పుడు ఆ పాయింట్ పైన కదా మన ఫోకస్. పరిశుద్ధత. ఈ మందిరం ఎలా ఉండేదో నేను కొంచెం జాగ్రత్తగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. 12 గోత్రాల వారి మధ్యలో ఉంటుంది, కానీ ఇది ఏ గోత్రపు గుడారాలకు టచ్ అవ్వదు. ఆ గుడారాలన్నీ కూడా డార్క్ కలర్లో ఉంటే ఈ గుడారం మాత్రం ఎలా ఉంటుందని అడిగితే అది గుడారం ఉంటుంది. గుడారానికి ఒక కాంపౌండ్ ఉంటుంది, ప్రాంగణం అంటాం. ఆ ప్రాంగణము చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది. ప్రాకారం. అమ్మా, ఇఫ్ యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్, try to show tabernacle picture with the camp, right? With the camp, just tabernacle and the camp of 12 tribes. మీకు ఇమేజ్ వస్తుంది, చూద్దాము. ఆ ప్రాంగణం అంతా, ఆ ప్రాంగణములో ఒక గుడారము వచ్చిందా, కనబడుతుంది మీకు. యా అది చూపించి. యాక్చువల్ అది మీకు కలర్లు సరిగా లేవు, కానీ అక్కడ నేను అది ఏ కలర్లో ఉంటుందో చూపిస్తాను. ఈ చుట్టూ చూడండి, యాక్చువల్లీ 3 గోత్రాలుగా అవి డివైడ్ అయిపోయినాయి. మీరు సెంటర్లో ఉన్న దాన్ని మాత్రం చూడండి. యాక్చువల్గా సెంటర్లో ఆ గుడారం ఒకటి ఉంది చూడండి, అక్కడ ఉంది కదా. గుడారానికి ఒక కాంపౌండ్ ఉందా? ఆ కాంపౌండ్ చుట్టూ ఒక వాల్ ఉందా, ఒక ప్రాకారం ఉందా? యాక్చువల్ అది వైట్ కలర్లో ఉంటుంది. అక్కడ వైట్ లేదు, కానీ మీరు వైట్ ఊహించుకోండి. తెలుపు, అదంతా కూడా తెలుపు అనమాట. తెలుపు ప్రాకారం. ఒకే ఒక ద్వారం ఉంటుంది, అది తూర్పున. కెన్ ఐ స్టాండ్ హియర్? ఇది ఈస్ట్ అన్నమాట. ఓకే, ఇది ఈస్ట్. ఒకటి ద్వారం ఉంటుంది, రైటా? ఇదంతా కాంపౌండ్, అది గుడారం. ఈ గుడారము మూయబడింది. ఆ గుడారము లోపల 2 స్థలాలు ఉంటాయి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 2 ఉంటాయి. ఇప్పుడు పిక్చర్ మీరు జాగ్రత్త గమనిస్తే ఇది ప్రజల మధ్యనే ఉంది. అక్కడ యాక్చువల్ 3 గోత్రాలు ఉన్నాయి, మీకు 2 కనపడుతున్నాయి. యాక్చువల్ 3 ఉన్నాయి అక్కడ. 3 3 3 అక్కడ ఒక 3, 4 3 12, రైటా? విషయం ఏంటంటే ఆ పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ మందిరము, ఫోకస్ చేయండి, ప్రజల మధ్యనే ఉంది, కానీ దేనికి అది కనెక్ట్ అయ్యేది. ఇవన్నీ డార్క్ కలర్స్ లో ఉన్నాయి, ఇది ఒకటి వైట్ కలర్ లో ఉన్నది. వైట్ అని చెప్పాను, రైటా? ఫైన్. ఇప్పుడు విషయం ఏంటంటే దేవుడు దాన్ని అంటున్నాడు, అది నా పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ మందిరం అంటున్నాడు. ఇప్పుడు ఆ దృశ్యం మనకి ఏం చెబుతుంది? పరిశుద్ధ మందిరం అనేది పోయింది. పరిశుద్ధ మందిరం అన్నది అన్నిటికీ వేరై ఉంది. దేనికి వేరై ఉంది? నలుపుకు వేరై ఉంది. అర్థమైందా? ఇదంతా నలుపు అని చెప్పాను. చూడండి, నల్లగా కనపడదు స్క్రీన్ అంతా, రైట్? యా, ఓకే. వైర్ లూజ్ ఉంది. ఈ నలుపుకు ఈ తెలుపు వేరై ఉంది. ఈ చీకటికి, తెలుపు అంటే వెలుగు, నలుపు అంటే చీకటి, ఈ చీకటికి అది వెలుగు వేరై ఉంది. ఆ వెలుగు పరిశుద్ధత అయితే ఈ చీకటి పాపం. దృశ్యం అది, సాదృశ్యం. ఇప్పుడు మనకు హోలీనెస్ అంటే పరిశుద్ధత. పరిశుద్ధతకు ఒక నిర్వచనం వచ్చింది. ఏంటి పరిశుద్ధత అంటే? చీకటికి వేరై ఉండుట. వేరై ఉండుట. చీకటి అంటే పాపం.
పాపానికి వేరై ఉండుటయే పరిశుద్ధత. ఇది నిర్వచనం నంబర్ 1. ఇంకా ఉంది, వద్దాం అక్కడికి. ఇదేమిటి? నిర్వచనం నంబర్ 1. ఈరోజు మెసేజ్ అయిపోయేంత వరకు ఇక మీదట నేను పరిశుద్ధత అనగానే వెంటనే మైండ్లో మీకు అచ్చా, పాపానికి వేరై ఉండుట, పాపానికి వేరై ఉండుట, అది పరిశుద్ధత. పాపముతో కలిసి పరిశుద్ధత మిక్స్ అయిపోతే అది పరిశుద్ధత అవ్వదు. దృశ్యం అదే. దేవుడు ఆ మందిరాన్ని మాత్రమే పరిశుద్ధమైనది అంటున్నాడు. ఇకపోతే మరొక అద్భుతమైన పిక్చర్ ఏంటంటే, క్రిస్టి బ్రదర్కి పాపం మళ్ళీ అని ఈ గుడారం లోపల, ఇది తెలుపే గుడారం లోపల పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలాన్ని దాటి వెళ్ళిపోతే అక్కడ అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలం అన్నది ఇన్సైడ్ ద టాబర్నాకిల్. యా, దిస్ ఇస్ యా. ఈ చూడండి, గుడారం లోపల ఇది మనం టెంట్ ఓపెన్ చేసాం, రైట్? ఇది పరిశుద్ధ స్థలం. తెర, కర్టన్, అది దాటి వెళ్ళిపోతే ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసము పైన కరుణాపీఠం పైన కెరూబులు, ఆ కెరూబుల మధ్యలో దేవుడు ఉంటాడు అనమాట. అంటే దేవుడు ఎంత, ఇప్పుడు ఇందాక మనం చూసినట్టుగా చీకటికి ఆ అతి పరిశుద్ధ స్థలం ఎంత దూరంగా ఉందో చూడండి. దేవుడు పాపానికి అంత దూరంగా ఉంటాడు. అది పిక్చర్, రైటా? అది దాన్ని ఏమంటారు అంటే అతి పరిశుద్ధ స్థలం. ఒక వచనం చూద్దాం, నిర్గమకాండం 26వ అధ్యాయం. నిర్గమకాండం 26వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. 33. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి, నాకు మనం చూసింది అదే, తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. మాట చూడండి, వేరు చేయను. వేరు. గమనిస్తున్నారా? వేరు అంటే సపరేట్. దేవుడు పాపానికి ఎప్పుడు వేరుగా ఉంటాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, సంపూర్ణ పరిశుద్ధుడు. అందుకే తన మందిరాన్ని ఇందాక మనం చూసినట్టుగా చీకటికి దూరం ఉంచాడు. నువ్వు ప్రజల మధ్య ఉండొచ్చు, మందిరం ప్రజల మధ్యనే నా మందిరం ఉంటుంది అంటే, ప్రజలంటే వాళ్ళు ఉన్న గుడారాలు ఎలా ఉన్నాయి? చీకటితో ఉన్నాయి. ఆ చీకటి గల గుడారాల మధ్యనే ఆయన మందిరం ఉంది, కానీ అది వెలిగిపోతుంది. రైటా? వండర్ఫుల్. ఇకపోతే మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఎప్పుడూ చీకటికి వేరుగుంటాడు. నంబర్ 2, వేరుగుండడం మాత్రమే కాదు, ఆయన దేవుడు వెలుగై ఉన్నాడని బైబిల్లో ఉంటుంది కదా. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగుగా ఉండడం అంటే చీకటికి వేరుగా ఉండడం ఒకటి. నంబర్ 2, తాను ఆ వెలుగుకు ఎప్పుడు కట్టుబడి ఉంటాడు. వెలుగు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధత. ఆయన ఆ పరిశుద్ధతకు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాడు. వేరుగా ఉంటాడు, కట్టుబడి ఉంటాడు. వేరుగా ఉంటాడు, కట్టుబడి. పరిశుద్ధతకి ఇది రెండో నిర్వచనం. ఏంటది? పరిశుద్ధత అంటే పాపానికి వేరుగా ఉండాలి, ఆ పరిశుద్ధతకు కట్టుబడి ఉండాలి. ఇది పరిశుద్ధతకు సూక్ష్మమైన చక్కని నిర్వచనం. ఎప్పుడైనా పరిశుద్ధత అంటే ఏంటి అని అడిగితే వెంటనే చెప్పాలి, పాపానికి వేరుగా ఉండాలి, పరిశుద్ధతకు కట్టుబడి ఉండాలి. రైటా? ఒక ఆయన ఉన్నాడు, 10 మంది దొంగలు ఉన్నారు అక్కడ. ఆ 10 మంది దొంగలకు ఎప్పుడు దూరంగా ఉంటాడు, వాళ్ళకి ఎప్పుడు జతగట్టాడు. ఈ వ్యక్తి దొంగ అవుతాడా? ఇప్పుడు దూరంగా ఉన్న వ్యక్తి దొంగ అవుతాడా? కాదు. కానీ విచిత్రం ఏంటంటే 10 మందితో ఎప్పుడు కలిసి దొంగతనం చేయడు, ఒంటరిగా చేసుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పండి,
దొంగనా కదా? రైటా? ఎవరిని అడిగితే ఏం చెప్తున్నా అంటే నేను దొంగలతో ఇప్పుడు కలవ. ఎంత మంచోడు అనుకుంటున్నాం, మ్యాటర్ అది కాదు. ఆయన దొంగలతో కలిసి ఉన్నాడు అంతే. దొంగతనాలు ఎప్పుడు దొంగలతో కలిసి చేయడు, ఒంటరి చేసుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి దొంగనా కదా చెప్పండి? ఎందుకు దొంగ? వాళ్ళతో కలవడుగా. వాళ్ళతో కలవడు కానీ మనోడు ఒంటరిగా ముదురు అనమాట. అలా పాపాన్ని మనం చేయడానికి రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటి ఒకరితో కలిసి చేయడం, రెండు ఒంటరిగా చేయడం. రైటా? ఏ పాపమైనా తీసుకోండి, నేను దొంగతనం అనే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఏ పాపమైనా 100 పాపాలు ఉంటే 100 పాపాలు ఏదైనా తీసుకోండి. 10 మందితో కలిసి చేయొచ్చు ఆ పాపాన్ని, లేదా ఒంటరిగా చేయొచ్చు. 10 మందితో కలిసి చేసిన అది పాపమే, చెప్పాలి. ఎవ్వరూ చూడనప్పుడు ఒంటరిగా చేసినది పాపమే. ఒక మనిషిని మనము దొంగ అని ఎప్పుడు అనకూడదంటే 10 మందితో కలిసి చేయనప్పుడు, నెంబర్ 2 ఒంటరిగా కూడా చేయను. దేవుడు అందరి మధ్య పరిశుద్ధుడినే ఉంటాడు, ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటాడు. అందుకే దేవుడు సంపూర్ణ పరిశుద్ధుడు. పిక్చర్ క్లియర్? ఎన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నాను ఈరోజు? 7 విషయాలు. ఈ 7 విషయాలలో మనం ఇంతవరకు మాట్లాడుకున్నది 3 విషయాలు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది 3వ విషయం. ఇంకొక వచనం చూద్దాం. అదే నిర్గమకాండంలో 29వ అధ్యాయం 44వ వచనంలో మొదటి మాట చూద్దాం. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును చాలు పరిశుద్ధపరచెదన్ అనే మాట మళ్ళీ కనపడుతుంది. పరిశుద్ధపరచడం అంటే దాన్ని నేను ఎప్పుడు పాపానికి వేరుగా ఉంచుతాను. ఇప్పుడు ఏ గుడారం అయితే మనం చూసామో స్క్రీన్ పైన, దాన్ని దేవుడు పరిశుద్ధపరచుచున్నాడు అంటే నిర్వచనాన్ని అప్లై చేయండి. అది ఎప్పుడు చీకటికి వేరుగా ఉండాలి. నెంబర్ 2, ఆ పరిశుద్ధతగా వెలుగుకు అది ఎప్పుడు కట్టుబడి ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, అది గుడారం. అదేనా ప్రపంచంలో మందిరం అంటే? ప్రపంచవ్యాప్తంగా అలాంటి మందిరాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు దేవుని మందిరాలనే పేరుతో చాలా ఉన్నాయి, లేదా మీరు చెప్పండి? ఉన్నాయి. ఒక మందిరాన్ని మనం కట్టుకున్న తర్వాత దాన్ని ప్రతిష్ఠ చేస్తాం. మందిర ప్రతిష్ఠ అని అంటాం కదా జనరల్గా. మందిర ప్రతిష్ఠ అంటే ఆ మందిరాన్ని మనము పరిశుద్ధపరుచుచున్నాం. ఒక భవనాన్ని మందిరముగా దాన్ని మనం ప్రతిష్ఠించుచున్నాము అంటే దాన్ని మనం ఏం చేస్తున్నట్టు? పరిశుద్ధపరచుచున్నట్టు. ఎక్కడ ప్రతిష్ఠ జరిగినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దానిని పరిశుద్ధపరుస్తున్నాము అని అంటే దాన్ని దేవుని పని కొరకు, దేవుని స్థలముగా దాన్ని చీకటికి అంటే లోకానికి వేరుగా ఉంచుతుంది. అదే నిర్వచనం చూసాం. ఈరోజు దేవుని మందిరం అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఏది ఉన్నప్పటికీ, అది చిన్న స్థలమైన, గుడారమైన, ఏదైనా పెద్దదైనా, అది ఎప్పుడు కూడా పాపానికి వేరుగా ఉండాలి. బయట చెత్త చెదరం లోపలికి రాకూడదు. బయట చెత్త చెదరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హీరోయిన్లను తీసుకొని వచ్చి మందిరం లోపలికి, రైట్, మీరు ఎగరండి దూకండి అని అన్నాం అనుకోండి, జస్ట్ అర్థం కావాలని చెప్తున్నా. ఇప్పుడు ఆ మందిరాన్ని మనం ప్రతిష్ఠ చేసినందుకు ఏమైనా అర్థం ఉందా? బయట ఎవరినో తీసుకొని వచ్చి అల్లరితో కూడుకున్న ఆటపాటల్ని మనం అలా ఆడేవారిని, అలా పాడేవారిని, అలా ఎగిరేవారిని బయట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఎగిరిచ్చామనుకోండి, చెప్పండి, అది పరిశుద్ధ మందిరం అవుతుందా? దాన్ని మనం ప్రతిష్ఠ చేసిన దానికి ఏమైనా మీనింగ్ ఉంటుందా? ఉండదుగా. రైట్. అలా ఒకరు బయట నుంచి ఎవరిని తీసుకొని రావట్లే లోపలికి, కాకపోతే లోపల ఇల్లు ఎగురుతున్నారు పాటలు పెట్టుకొని. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది కరెక్టా? అలాంటిది బయట నుంచి ఎవరిని రావట్లేదు కదా అంటున్నాను మళ్ళీ సీరియస్గా. బయట నుంచి ఎవరిని తేకపోవడం అనేది సగమే. ఇప్పుడు లోపల నువ్వు ఎగురుతున్నావుగా అవే పాటలు పెట్టుకొని, రైటా? బయట చెత్తను లోపల తేవడము తప్పే, లోపలే చెత్తను క్రియేట్ చేయడము తప్పే.
అది పరిశుద్ధతకు నిర్వచనం. ఎగ్జాంపుల్, నేను అల్లరితో కూడుకున్న ఆటపాటలు అన్నాను. మీరు ఇంకేదైనా తీసుకోండి, లోకంలో ఏదైతే చెత్త అని మనం అంటామో వాక్య ప్రకారంగా, అది తీసుకొని వచ్చి లోపలేయడం ఎంత తప్పు, లోపలే దాన్ని సృష్టించుకోవడం కూడా అంతే తప్పు. పిక్చర్ క్లియర్? ఇది మూడో విషయం. నంబర్ 1, దేవుడు పరిశుద్ధుడు. నంబర్ 2, ఆయనున్న పరలోకం పరిశుద్ధమైనది. నంబర్ 3, భూమి మీద ఆయన మందిరాలన్నీ పరిశుద్ధ మందిరాలు. నేను ఎప్పుడు పరిశుద్ధత అన్నా 7 విషయాలలో వెంటనే వేరుగా ఉండుట, కట్టుబడి ఉండుట, వేరుగా ఉండుట, కట్టుబడి ఉండుట అనే 2 పదాలు మనకు స్ట్రైక్ అవుతూ ఉండాలి. దేనికి వేరుగా ఉండుట? చీకటికి, పాపానికి. దేనికి కట్టుబడి ఉండుట? వెలుగుకు, పరిశుద్ధతకు. వెళ్ళిపోదామా 4వది? మందిరం అనగానే చెప్పండి, లోపల ఏమైనా వస్తువులు ఉంటాయా? ఏ వస్తువులు లేకుండా ఖాళీగా ఉంటుందా? రైటా? మందిరంలో ఏవో ఒక వస్తువులు ఉంటాయి కదా, వాటిని ఉపకరణములు అంటాం. ఏమంటాం వాటిని? విషయం ఏంటంటే, దేవుడు పాత నిబంధనలో ఆ ప్రత్యక్ష గుడారం అనే మందిరంలో ఏ ఉపకరణాలు అయితే ఉన్నాయో వాటిని కూడా ఆయన ప్రతిష్టపరచమన్నాడు. చూద్దాం 30వ అధ్యాయం, అదే నిర్గమకాండం 30వ అధ్యాయము. ముందు చదవకండి, రాసుకోవడం 25వ వచనం నుండి 33వ వచనం వరకు రాసుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 25 నుంచి 33. విషయం ఏంటంటే, ఫస్ట్ ఆ ఉపకరణాలను ప్రతిష్ఠించడానికి దేవుడు ఒక తైలాన్ని తయారు చేయమన్నాడు. దేనిని? తైలం. దాన్ని అభిషేక తైలం అంటారు. ప్రతిష్ఠ చేయడానికి వాడతారు గనక దాన్ని ప్రతిష్టాభిషేక తైలము అని అంటారు. రైటా? ముందు దాని గురించి చూద్దాం. 25వ వచనం, వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. విషయం ఏంటంటే, దాన్ని ఎలా తయారు చేయాలో దేవుడు చెప్పి, ఈ తైలములాగా ఎవడింట్లో కూడా సేమ్ ఫార్ములాతో ఏ తైలం ఉండకూడదు. చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. కేవలము నా మందిరములోని వస్తువులను అభిషేకించడానికి మాత్రమే నేను చెప్పిన ఫార్ములాను ఉపయోగించి తైలాన్ని చేయాలి. ఆ ఫార్ములాతో ఎవరింట్లో కూడా జనరల్గా మీరు దాన్ని వాడుకోవడానికి అలాంటి తైలాన్ని మీరు తయారు చేసుకోకూడదు. చూద్దాం 31 నుంచి చూద్దాం. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను, దానిని నర శరీరము మీద పోయకూడదు. జనరల్గా మనం తలకు నూనె పెట్టుకుంటున్నట్టుగా పెట్టుకోకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చెయ్యకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును, అన్యుని మీద దానిని పోయివాడును తన ప్రజల నుండి కొట్టివేయబడవలేనని చెప్పి ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు చూడండి. అంటే నేను దేన్నైతే ఇది పరిశుద్ధ తైలము, ప్రతిష్టాభిషేక తైలం అంటున్నాను, నేను ఏ ఉద్దేశం కొరకైతే దాన్ని నేను పెడుతున్నానో, ఇదంతా ఓల్డ్ టెస్ట్మెంట్, దాని కొరకే ఉపయోగించాల. కానీ దాన్ని మీరు నార్మలైజ్ చేసి, దాన్ని జనరలైజ్ చేసి, దాన్ని సర్వసాధారణంగా నేను నిత్యము వాడుకుంటానంటే కుదరదు. అంటే పరిశుద్ధత అనే దానికి దేవుడు ఎంత ప్రాధాన్యతనిచ్చి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడో దీన్ని బట్టి మనకు అర్థం కావాలంటున్నాను. దేవుని ఎప్పుడు మనం ఈజీగా తీసుకోకూడదు. దేవుని సుగుణాలను ఎప్పుడు ఈజీగా తీసుకోకూడదు. అది దేవుని నేచర్, దేవుని స్వభావం. అది ఆయన తన స్వభావాన్ని అత్యంత స్థాయిలో గౌరవిస్తాడు. అందుకే నా మహిమ నేను ఎవరికి ఇవ్వను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయనకు అలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన పరిశుద్ధతను ఎంత మనం ఎలా పడితే అలా ఈజీగా తీసి పడేసినట్టుగా మీరు చూస్తారంటే కుదరదు. దీన్ని బట్టి మనకు అర్థం కావట్లే ఆయన పరిశుద్ధత విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం 25వ వచనం.
అయిపోయింది కదా. 26, ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూప వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీఠను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. చాలు. తన మందిరాన్ని ఆ తైలముతో ప్రతిష్ఠించమని చెప్పి, మందిరం మాత్రమే కాదు లోపల ఉపకరణములన్నిటినీ ఈ అభిషేక తైలముతో నువ్వు ప్రతిష్ఠించాలి అన్నాడు. ఇప్పుడు లోపల మందిరములో ఉన్న వస్తువులని ఏ వస్తువులో చెప్పండి? దీన్ని బట్టి పరిశుద్ధ వస్తువులు. మళ్ళీ చెప్పండి, పరిశుద్ధ వస్తువులు అంటే పరిశుద్ధత నిర్వచనం ఏంటి? 2, వేరుగా ఉండుట, కట్టుబడి ఉండుట. వేరుగా ఉండుట, కట్టుబడి ఉండుట. ఇప్పుడు ఈ వస్తువులన్నీ కూడా దేనికి వేరుగా ఉండాలని చెప్పండి? పాపానికి, పాపపు క్రియలకి వస్తువులు దూరంగా ఉండాలి, పరిశుద్ధ క్రియలకి ఇవి కట్టుబడి ఉండాలి. వస్తువులు ఎలా కట్టుబడి ఉంటాయి అంటే వెరీ సింపుల్, ఇవి దేవుని మందిర పరిచర్య కొరకు మాత్రమే వాడాలి, కానీ ఉపకరణాలని ఇవి తీసుకుని వెళ్ళి బయట వేరే వేరే వాటిని నేను వాడతానంటే కుదరదు. ఈ మందిరంలో ఉన్న వస్తువులు వేరు. ఇప్పుడు మనము కూడా మందిరాల్లో వస్తువులు ఉంటాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నా చేతిలో ఉన్న మైక్. ఈ మైక్ దేనిది? మందిరాన్ని. ఈ మైక్ మందిరం కొరకు కొన్నదా ఇంకా దేనికైనా కొనిందా? వెరీ గుడ్. మందిరం కొరకు కొనింది కనుక మీరు ప్రార్థన చేసి ఓపెన్ చేసి ఉంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైటా? ఏమని ప్రార్థన చేసి ఉంటారు? ప్రభా, ఇది మందిరం కొరకు కొన్నది, నీ సేవలో దీన్ని వాడుకోండి ప్రభా అని అంటాం. ఆ టైంలో దీన్ని ఏం చేశారు? మీరు ప్రతిష్ఠించారు. ఎప్పుడైతే ప్రతిష్ఠించారో దీన్ని మీరు డెడికేట్ చేసినట్టు, మందిర పరిచర్యకు డెడికేట్ చేశారు. ఆ క్షణము నుండి ఇది ఒక జోన్లోకి వచ్చింది. ఇది ఎప్పుడు కూడా పాపపు మాటలు, పాపపు పాటలు, పాపపు పనులకు ఇది వాడబడకూడదు, వేరై ఉండాలి. నెంబర్ 2, ఎప్పుడు పరిశుద్ధ మాటలకు, పరిశుద్ధ పాటలకు, పరిశుద్ధ క్రియలకు మాత్రమే, కార్యాలకు మాత్రమే ఇది వాడబడుతూ ఉండాలి. కొన్ని చోట్ల, ఇక్కడ కాదులేండి, మందిరం కొరకు వస్తువులు కొని ఆదివారం మాత్రమే కదా వీడు వాడింది, సోమవారం నుంచి బయట దేనికని రెంట్ వస్తుందిగా అనే లెక్కలు ఉంటాయి. సండే ఒక్కటే పెట్టుకుంటే నో ప్రాబ్లం. మండే నుంచి సాటర్డే వరకు ఖాళీకి ఎందుకు ఉండాలి? రెంట్కి, దాన్ని ఏదైనా రెంట్కి ఇచ్చామనుకో, ఏదో ఒక పెళ్లికో దేనికో పేరెంటానికో డబ్బులు వస్తే మళ్ళీ సెంటిమెంట్ ఏంటంటే అది మందిరానికే వాడతాం కదా అంట. మళ్ళీ మనం, దేవుడు అసలు ఎవడికి కావాలి ఆ డబ్బులు అంటున్నాడు. ఎవడికి కావాలి? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పరిశుద్ధత విషయంలో నువ్వు సీరియస్గా లేవు. ఆదివారం రోజున ఈ వస్తువులను నా మందిర పరిచర్య కొరకు వాడి, పరిశుద్ధ పరిచర్య కొరకు వాడి, సోమవారం నుంచి నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని పంపిస్తావా? ఇంకా కొన్ని చోట్లయితే మందిరాన్ని కూడా వేరే పర్పస్ కంటే దేవుని పని అని చెప్పలేని వేరే పనుల్లో కూడా ఉపయోగించే పరిస్థితులు కూడా కనపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రేయర్ హాల్. ఇప్పుడు ఇదే ఉందనుకోండి హాల్, ఇది వర్షిప్ కోసము మనము దీన్ని డెడికేట్ చేసి ఉంటారు, ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం. మిగిలిన రోజుల్లో దీన్ని దేనికో ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదేదో పెట్టేశారనుకోండి, అప్పుడు దీన్ని డెడికేట్ చేసి లాభం ఏముంది? దానికి అర్థం ఏముంది? దేవుని చాలా ఈజీగా తీసుకున్నట్టు కాదు. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి కెమెరా ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్, ల్యాప్టాప్, మీరు ఏదైనా సరే మందిరము కొరకు అని మనము దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత కేవలము దేవుని పనుల కొరకు మాత్రమే ఆ వస్తువులు చిన్నదైనా పెద్దదైనా వాడబడాల్సిందే. దాన్ని తీసుకొని వేరే పర్పస్ కొరకు నేను వాడతానంటే తర్వాత దేవుడిచ్చే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. అది మనకు చాలా కాలం తెలుస్తుంది, ఆ టైంలో తెలియదు. ఎందుకంటే ఆయన తన మహిమ విషయంలో అంత స్ట్రిక్ట్. నువ్వు ఈజీగా తీసుకుంటానంటే నేను కాంప్రమైజ్ అవ్వనంటున్నాడు. దుష్టత్వమును చూచి ఆయన ఆనందించు దేవుడు కాడు, చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, దేన్నైనా మనం దేవునికి డెడికేట్ చేస్తే, ఇది దేవునికి అన్నామా ఇంకంతే, మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఇంకా దేవునికి అది ఉన్నంత వరకు దేవుని కొరకే వాడబడాలి. ఇక మీద దాని మీద నాది అనే ఆలోచన పొరపాటును కూడా రావు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, మందిరంలో సంఘస్థులు కొన్ని వస్తువులు స్పాన్సర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 ఫ్యాన్లు ఎవరో స్పాన్సర్ చేశారు అనుకోండి, పేరు రాసుకుంటారు. సరే,
రాసుకోకపోతే బాగుంటుంది, కానీ రాసుకుంటే ఏం చేయలేదు. రాసుకుంటే రోజు కనపడుతుంది నాదే అని. రాసుకోకపోతే మర్చిపోతాం చక్కగా. మనం మందిరం కొరకు ఏదైనా ఇస్తే మర్చిపోవాలి, ఇక మీదట అది మంది కాదు. ఒక ఆయన అనుకోండి ఎగ్జాంపుల్, 4 ఫ్యాన్లు కొనిచ్చి 6 నెలలు బాగానే ఉండి 7వ నెలలు అలిగాడు, నేను రానండి మందిరానికి. వెళ్ళిపోతే నేను గురించి ఎత్తుకో వెళ్ళిపోయాడు అనుకోండి. అలా ఉంటాయి కొన్ని కేసులు. ఆ ల్యాప్టాప్ కొనిచ్చింది నేనే అని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ సౌండ్ సిస్టమ్ కొనిచ్చింది నేనే అని తీసుకుని వెళ్ళిపోయి, యాంప్లిఫైర్ కొనిచ్చింది నేనే. ఉండవు అలాంటి కేసులు? గుర్తుపెట్టుకుందాం. మనం అది మందిరానికి ఇచ్చిన తర్వాత అది మంది కాదు, మందిరానిది, మనది కాదు. దేవుణ్ణి మనం ఆషామాషిగా తీసుకోకూడదని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఒకవేళ మనము ఇచ్చినటువంటి వస్తువులు స్థానిక అక్కడ ఉన్నటువంటి ఆ సంఘం దాన్ని దేనికో వాడుతుంది అనుకోండి, అప్పుడు పంచాయతీ పెట్టచ్చు. దేవుని పనికి కాకుండా పాపపు క్రియలకు అది వాడుతుంటే ఎలా వాడతామని ప్రశ్నించవచ్చు. ఎస్ ఆర్ నో? అది దేవుని పని కొరకే వాడబడేటప్పుడు అది మనది కాదు. ఇది క్లియరా? ఇది 4వ విషయం. ఏంటి 3వది? దేవుని మందిరము పరిశుద్ధమైనది. నంబర్ 4, ఆ మందిరములో ఉన్న ఉపకరణములన్నీ పరిశుద్ధమైనది. 4 చెప్పాను, టకటక చెప్పాను. నంబర్ 1 దేవుడు పరిశుద్ధుడు. నంబర్ 2 పరలోకం పరిశుద్ధమైంది. నంబర్ 3 ఆయన మందిరం పరిశుద్ధమైనది. నంబర్ 4 అందులోని ఉపకరణములన్నీ పరిశుద్ధమైనది. వెళ్దామా? నంబర్ 5 ఆదికాండం. రెండవ అధ్యాయం మొదటి 2 వచనములు లేదా 3 వచనములు చూద్దాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఇప్పుడు 3వ వచనం జాగ్రత్తగా చూడండి. కాబట్టి దేవుడు ఆ దినమును, ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచెను. చాలు, ఆ ఒక్క మాట చూడండి. దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచాడు. దినాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు దేవుడు, మర్చిపోకండి. 7వ దినం అంటున్నాడు. సరే, అక్కడ ఏముందో పక్కన పెట్టేస్తే చెప్పాలి. దినము పరిశుద్ధపరచబడిందంటే దానికి ఫార్ములా ఏంటి? ఆ దినము నలుపుకు వేరుగా ఉండాలి, తెలుపుకు కట్టుబడి ఉండాలి. అంటే చీకటికి అది వేరుగా ఉండాలి, వెలుగుకు అది కట్టుబడి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. 7వ దినం, 7వ దినం, 7వ దినం. ఈ ఆదికాండంలో 2వ అధ్యాయం 3వ వచనంలో చదివిన ఈ మాటను అలానే మనసులో పెట్టుకొని అర్జెంటుగా 10 ఆజ్ఞల దగ్గరికి వెళ్దాం. 20వ అధ్యాయం నిర్గమకాండం. మీరు రాసుకుంటుంటే 8 నుంచి 11 వచనాలు రాసుకోండి. రైటా? నేను చదివేస్తాను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నోట్ దిస్ పాయింట్. పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే సాటర్డే. రైటా? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. పరిశుద్ధత అనగానే నిర్వచనం గుర్తుకు రావాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చెయ్యాలి. పని చీకటిని కాదు. అక్కడ వారంలో 7 రోజులు, 6 రోజులు నువ్వు పని చేసుకో. ఆ ఒక్క రోజు నువ్వు ఏం చేయాలి? ఆ పనులు ఆపేయాలి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చెయ్యకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధ పరిచెను. వారంలో ఎన్ని రోజులు? 7 రోజులు. ఆ 7 రోజులలో 6 రోజులు నువ్వు పని చేయాలి. 7వ దినాన్ని నువ్వు మరొక దాని కొరకు డెడికేట్ చేయాలి. ఇంతగా 7వ దినం ఏం చేయాలో పరిశుద్ధ పరిచయం బాగానే ఉంది. ఏం చేయాలో చూద్దాం ఒకసారి. లేవియాకాండం 23వ అధ్యాయం.
లేవియా కాండము 23వ అధ్యాయం మొదటి 3 వచనములు. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటిపోవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలములందు నేను పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నా నియామక కాలం. ఆగుదాం. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘముగా కూడుకోవాలి. ఆజ్ఞ. కుదిరితే, వీలైతే, టైం ఉంటే, ఇవి లేవు. ఏమండి ఈరోజు వస్తారా ఆరాధనకు అని అంటే, కుదిరితే వస్తానండి. ఇక్కడ లేదు, కుదిరితే అని ఉందేమో, చదవండి మళ్ళీ ఒకసారి. కుదిరితే కూడుకోనము నోదు అది కాదు. కుదిరితే కూడుకోను కాదు, కుదుర్చుకొని కూడుకోవాలి. అవి దేవుని నియామక కాలములు. 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినా చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. 7 రోజులలో 6 రోజులు నువ్వు పని చేసుకో. అది నీ పని, నీ కుటుంబం పని, పని చేసుకో. ఏ పని పడితే ఆ పని చేయకూడదు. మళ్ళీ న్యాయబద్ధమైన పనులే చేయాలి. రైట్? కానీ ఒక్కటి సమాజముగా, సంఘముగా కూడుకునేది. మన లైఫ్ని మనం ఎప్పుడు మినిమం అలా ప్లాన్ చేసుకోవాలి. మనందరికి ఒక లోకల్ సహవాసం ఉంటుంది. ఆ లోకల్ సహవాసానికి మనం కనెక్ట్ అయి ఉండాలి. ఆ సహవాసం ఎప్పుడైతే కూడుకుంటుందో అప్పుడు వచ్చి మనం వాలిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సార్వత్రిక సంఘం ఉంది కదా, సార్వత్రిక సంఘం అనేది ప్రపంచం అంతా ఉంది. అది పెద్ద భవనం లాంటిది. అందులో ఎన్నో గదులు ఉన్నాయి. ఒక్కొక్క గది ఒక్కొక్క స్థానిక సంఘం. దేవుడు మనల్ని ఒక స్థానిక సంఘానికి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండమని చెప్తాడు. ఈ వారం అక్కడ, ఆ వారం ఇక్కడ, ఈ వారం ఈ ఊరు, ఆ వారం ఆ ఊరు కాదు. మనకు ఎలాగైతే బయట వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు హోటల్స్, లాడ్జ్లో రూమ్ తీసుకొని ఉంటాం. ఎవడైనా మీ అడ్రస్ ఏంటి అంటే లాడ్జ్ పేరు చెప్పాం. మనకంటూ ఒక రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది, ఇల్లు. అంతేనా? ఎన్ని ఊర్లు తిరిగినా చివరికి ఎక్కడికి వచ్చేయాలి? ఇంటికి వచ్చేయాలి. అంతేనా? అలాగనే మనం అందరం కూడా, ఇప్పుడు నేనున్నాను, 10 రోజుల కోసం మీ దగ్గరకు వచ్చాను. ఏమంటే మీ స్థానిక సంఘం ఏది అంటే నేను హైదరాబాద్ అనే చెప్తాను, అలైన్ అని చెప్పాను. అంతేనా? అలాగనే మనం ఉన్నంత వరకు, ఇప్పుడు మీరైతే ఇక్కడే ఉంటున్నారు కదా, కొద్ది కాలం ఇక్కడే ఉంటారు. అది 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 10 ఏళ్ళ, అది మీకు తెలుసు. ఆ ఉన్నంత కాలం ఒక చక్కని స్థానిక సహవాసానికి కనెక్ట్ అయి ఉండాలి. రైటా? ఆ సహవాసం అన్నది వారంలో ఒక రోజు తప్పనిసరిగా కూడుకోవాలి. కుదిరితేనా, కుదుర్చుకున్నా? టైం ఉంటేనా, టైం తీసుకున్నా? అది వీలుంటేనా, వీలు చేసుకున్నా? రైట్. పనులు పూర్తి చేసుకున్నా, పనులు ఆపుకున్నా? ఏం చెప్తున్నారు, సూపర్. అసలు అవన్నీ జరుగునుగాక. మీరన్నా ఆమె ఆయన విన్నాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైందంటే సాటర్డే కాస్త సండేకి షిఫ్ట్ అయింది. ఎలా అని మీరు అంటారేమో. అది ప్రభు లేచిన దినం. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన ఆదివారం అయితే నెమ్మదిగా ఫోకస్ అంతా ఆదివారానికి షిఫ్ట్ అయిపోయింది. ఆ 40 దినాలు ప్రభు కనబడుతూ వస్తాడు కదా, ఎక్కువ సండే కనపడుతూ వస్తాడు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకొని ఉండగా, ఆదివారమున మీరు అందరి మధ్య చందా పోగు చేయడి, ఇవన్నీ మనకు బైబిల్లో ఉంటాయి. పరిశుద్ధ దినమున ఆయన నాకు దర్శనము అనుగ్రహించి, ఇవన్నీ ఉంటాయి. సో ఆదివారానికి ఎందుకు షిఫ్ట్ అయిపోయిందని అడిగితే, యేసు ప్రభు మరణించి తిరిగి ఆదివారమునే లేస్తాడని ఆ లేవియా కాండం 23లోనే ఉంటుంది ప్రవచనం. అది రైటా? అంటే ఆదివారం ఉండదు,
మనకు విషయం అదే ఉంటుంది 9వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎదురు తేవలను. యెహోవా మేము అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. అది ప్రథమ ఫలం. ఎక్స్క్యూజ్ మీ, ఏ ఫలం అది? ప్రథమ ఫలము. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడించాడు. విశ్రాంతి దినమునకు మరుదినం ఏంటి? ఆదివారం. ఆ ప్రథమ ఫలమే క్రీస్తు. రైటా? పైన పస్కా పండుగ ఉంటుంది. పస్కా పశువు ఎవరు? 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. పస్కా పశువు ఎవరు? యేసు ప్రభు, క్రీస్తు పస్కా పశువు. తర్వాత పులియని రొట్టె అని ఉంటుంది కింద, పొంగని పులియని రొట్టె. పులియని రొట్టె అంటే ఏంటి? కుళ్ళు పట్టని ఆయన దేహం. రైటా? అవన్నీ ఆ పండుగలను ఆయన సూచించేవి. ఇవన్నీ రాబో వాటికి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తునందు ఉన్నదని కొలసీ పత్రికలో కనబడుతుంది. సో ఆదివారం అనేది ఇంపార్టెంట్ అనే విషయము మనకు ప్రవచనాలలో ఉంది. చివరికి పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండుగ దినాన్ని వచ్చాడు కదా, ఆయన దిగిన దినం ఏదనుకుంటున్నారు? అదే ఆదివారం. అందుచేత అది నెక్స్ట్ అదే వారముల పండుగ అని ఉంటుంది కింద 15th వచనం నుంచి తర్వాత మీరు చదవండి. రైట్? కిందికి లెక్క పెడితే అది చివరికి మనకు అది సండేకి వచ్చేస్తుంది. సో న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి సండే అనేది మనకు కనబడుతుంది. ఆ ఆదివారము, ఆది అంటే మొదటి, వారంలో మొదటి దినం. ఆది అంటే ఏంటి? ఆది అంటే ఏంటి? ప్రారంభం, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. యాక్చువల్గా అయితే మనకు బైబిల్లో సండే అనే పదం ఎక్కడ ఉండదు. ఆదివారం ఉంటుంది, సండే ఉండదు. సండే కాదు, అది ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. తర్వాత దానికి సన్ పేరు పెట్టారు. సన్ అంటే సూర్యుడు. సూర్యుని పేరు ఒకటి. అందుకే హిందీలో రవివార్ అంటారు. ఏ రవి కా వార్ నహీ హై, అది ఆదివార్ హై. రైటా? ద ఫస్ట్ డే, ఆ మొదటి దినానికి దేవుడు ప్రయారిటీ ఇచ్చాడు. అదంతా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు లేచిన దినం, పరిశుద్ధాత్ముడు వచ్చిన దినం. ఇవన్నీ మన క్రిస్టియన్స్ గా మనందరికీ కూడా సండే. ఓకే, ఇప్పుడు అది పంచాయతీ కాదు. వారములో మనం జనరల్ గా మాట్లాడితే ఇండియాలో అయితే, ఇండియా గురించి మాట్లాడుతున్నా, ఇండియా ప్రపంచంలో ఎక్కువ శాతం ఆదివారం సెలవు దినం. క్రైస్తవులు ఆ ఆదివారం ఖచ్చితంగా కూడుకోవాలి, ఇది పక్క. అయితే మీరున్నది గల్ఫ్ కంట్రీస్ లో కనుక ఇప్పుడు కొంచెం ఇంకా పరిస్థితులు ఇట్లున్నాయి, కానీ కొన్ని సంవత్సరాల కిందటికి వెళ్తే ఇంకా స్ట్రిక్ట్గా ఉండేది కదా. ఒక ఫ్రైడే తప్ప మీకు ఆప్షన్ ఉండేది కాదు. అప్పుడు దేవుని పాదాల మీద పడి, ప్రభా ఈ దినం తప్ప మాకు కూడుకోవడానికి ఆప్షన్ లేదని క్షమించమని కోరుకొని శుక్రవారం కూడుకునే దినాలు అవి. గుర్తుపెట్టుకోవాలి, ఆది మనకు మెయిన్. అన్ని దినాలు దేవుడే చేశాడు కదంటే అది కరెక్టే, కానీ ఈ పునరుత్థాన దినానికి ఇచ్చినటువంటి ప్రయారిటీ మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏ కంట్రీలో ఉన్నా సండే కూడుకునే అవకాశం ఉందేమో అని మీరు ఫస్ట్ ట్రై చేయాలి. సండే దొరికింది అనుకోండి, టక్కన అట్లా తీసేసుకోవాలి. ట్రై ఫర్ సండే. ఓకే, రైట్. అయితే తెలుసు కదా, నాకు తెలుసు, మీకు తెలుసు, పరిస్థితులు ఇక్కడ అంత అనుకూలంగా ఉండవు కనుక పరిస్థితులను బట్టి మీరు ఇంకొక డేకి షిఫ్ట్ అవుతారు. అది యాక్చువల్గా అయితే ఇంకా ఏ ఆప్షన్ లేక మీరు సాటర్డే కూడుకోవడమే, ఏ ఆప్షన్ లేక ఫ్రైడే కూడుకోవడమే. ఆప్షన్ లేక కూడుకుంటున్నారు, మర్చిపోకండి. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ప్రభువు దినం. అది ఏ దినం అది? ప్రకటన గ్రంథము వ్రాసిన యోహాను గారికి కూడా దర్శనం ఎప్పుడు వచ్చింది చూద్దాం. మొదటి అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూసారా? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. ఏ దినమందు? ద లార్డ్స్ డే. ప్రభువు దినమందు ఆత్మవశుడనై నేను ఉండగా. ప్రభువు దినమందు. నేను ఒకసారి ఒక ఇమేజ్ చూశాను. అదొక పెట్రోల్ బంక్ సండే బయట బోర్డు పెట్టాడు. టుడే ఇస్ సండే, దిస్ ఇస్ లార్డ్స్ డే, వి డు నాట్ వర్క్ అని బోర్డు పెట్టాడు. అంటే ఎంత అద్భుతమైన టెస్ట్ అని చూడండి. ఈరోజు ఆదివారం, ఇది ప్రభువు దినం, మేము పని చేయం అంటే ఇది పెట్రోల్ ఈరోజు దొరకదండి. ఒక్కరోజు ఆ బంక్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఎంత లాభాలు వస్తాయో మనకు తెలుసు. అవి కాదు, ఈ దినాన మేము కూడుకోవాలి. ఇక్కడ ఓకే, కానీ మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కనుక, ఇండియా నుండి ఆదివారం చాలా లైట్గా తీసుకుంటాం మనం. ఇక్కడ పక్కన పెట్టేయండి, అక్కడ గురించి మాట్లాడుతున్నాం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఆదివారము చాలా లైట్గా తీసుకుంటాం. అంటే సోమవారం ఆఫీస్కి వెళ్ళినంత స్ట్రిక్ట్గా ఆదివారం మందిరానికి రాదు.
ఆ 6 దినాలు వ్యాపారాలకు, పొలం పనులకు, మిగిలిన ఉద్యోగాలకు వెళ్ళినంత స్ట్రిక్ట్ గా చెప్పండి మందిరానికి రారు. వస్తే వచ్చినట్టు, కుదిరితే వచ్చినట్టు, లేదంటే లేదు. ఇంకొక విషయం ఏంటో చెప్పనా, మనోళ్ళు ఇంట్లో ప్రోగ్రాంలన్నీ ఆదివారం పెట్టుకుంటారు ఎక్కువగా, ఎందుకంటే సెలవు కనుక. ఏమయ్య ఆరాధనకు ఎందుకు రాలేదంటే ఈరోజు మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉండే. నేను ఎవడు పెట్టుకోమన్నాడు బర్త్డే పార్టీ ఆదివారం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు చెప్పనా, పాస్టర్ గారు ఎందుకు రాలేదంటే పెళ్లికి వెళ్ళాను సార్ ఈరోజు, నిన్న పెళ్లి ఉండే మా వాళ్ళది. పెళ్లి ఉంది కనుక ఆరాధనకు రాలేకపోయానని పాస్టర్ గారికి చెప్పడం కాదు, మాకు ఆరాధన ఉంది కనుక నేను పెళ్లికి రాలేకపోతున్నా 4 చెప్పాలి. ఆరాధన ఎగ్గొట్టి అక్కడికి వెళ్ళకూడదు, నిలబెడతాడు. నీకు అది ఎక్కువైంది, ఇది తక్కువైంది. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురు అక్కడ నేను ఉంటాను. అంటే ఆయన మనకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. యేసు ప్రభు వారు మనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆయన వెయిట్ చేయించాలి ఇక్కడికి వచ్చి. నేను పెళ్లికి వెళ్ళాను, పేరెంటానికి వెళ్ళానని చెప్పి, ప్రభు ఈరోజు నువ్వు వస్తే వెయిట్ చేసి ఉంటావు, మళ్ళీ సారీ ఏమనుకోకు, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు వచ్చి ట్రై చేస్తారే అన్నట్ట బిల్డప్ అది. ఆదివారము ఉదాహరణకు మన లోకల్ చర్చికి ఉదయం ఆరాధన ఉందనుకోండి, సాయంత్రం ప్రోగ్రాం పెట్టుకుంటారా? ఆరాధనకు డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకోవాలి. ఆరాధన టైంలో నువ్వు ప్రోగ్రాంలు పెట్టుకుని చర్చిలో ఉన్న వాళ్ళు ఇన్వైట్ చేయకూడదు. ప్రోగ్రాం పెట్టుకోవడం తప్పు, తర్వాత లోపల ఉన్న వాళ్ళు ఇన్వైట్ చేయడం తప్పు, రాకపోతే అలగడం ఇంకా తప్పు. ఇన్నుంటే లెక్కలు చేయనంటారు. రైట్? నన్ను అడిగితే ఆరాధన దినం రోజున ప్రోగ్రాంలను అవాయిడ్ చేయాలి, ఆరాధనకు ముందు రోజు కూడా అవాయిడ్ చేయాలి మ్యాక్సిమం. ఏ అని అడిగితే నేనంతా పని చేసి అలసిపోయిన అందుకే ఈరోజు రాలేకపోయినట్టాడు మళ్ళీ. నెక్స్ట్ ఆరాధనకు నెక్స్ట్ డే కూడా అవాయిడ్ చేయాలి ఏమని ఉన్నప్పటికీ. ఎందుకు? రేపు ఉంది కనుక ఈరోజు ఎగ్గొడతాడు. అంటే మనకు ఎంత తెలివి అంటే ఎగ్గొట్టడానికి 100 ఉంటాయి మనకు. ఎట్లా? నిన్న మా ఇంట్లో ప్రోగ్రామ్ ఉంది కనుక కలిసిపోయాను, ఈరోజు రాలేకపోయాను. నెక్స్ట్ ఈ రోజు ఉంది కనుక రాలేకపోతున్నాను, నెక్స్ట్ రేపే ఉంది కనుక రాలేకపోతున్నాను. మొత్తం రాలేకపోవడానికి ఇన్ని ఉంటాయి కారణాలు. ఆరాధన దినం కంటే ముందటి రోజు సిద్ధపాటు దినం. ఆరాధన కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ప్రిపరేషన్ డే. మరుసటి రోజు ఆరాధనకు వచ్చేయాలి. చూస్తున్నాం కదా. అంటే మిగిలిన దినాలు లోకంలో కలిసిపోమని కాదు, లోకంలో పని చేసుకుంటూ దేవునికి మహిమకరంగా బతకాలి. అంటే ఆదివారం పరిశుద్ధంగా ఉండాలి, అంటే సోమవారం పాపం చేయమని కాదు పాయింట్. అక్కడ అన్ని దినాలు దేవునికి మహిమకరంగా జీవించాలి. సంఘంగా మాత్రం ఒక దినము కూడుకొని తీరాలంతే. అయితే ఇక్కడ మీరున్నారు కనుక ఇక్కడ నేను వెసులుబాటు చూపిస్తున్నాను. ఏంటి ఆ వెసులుబాటు అంటే, తెలుసు కదా, ఇప్పుడు చైనా దేశంలో కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులు కూడుకోవడానికి నో పర్మిషన్. బైబిల్ పట్టుకుంటే చంపేస్తారు. అలాంటి ప్రదేశాలు ఈ రోజుకి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్ బిలీవర్స్ అన్నమాట, సీక్రెట్ బిలీవర్స్. వీళ్ళు అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున చైనాలో కొన్ని ప్రాంతాల్లో సొరంగాలలోకి వెళ్ళి వాళ్ళు నెమ్మదిగా దేవుని ఆరాధన చేసుకుని వచ్చేస్తారు అందరు లేచేలో. వీటిని టనల్ చర్చెస్ అంటారు. ఇఫ్ యూ కెన్ ఫైండ్ ట్రై దెమ్, టనల్ చర్చెస్ ఇన్ చైనా అనుకుంటా. సొరంగ సంఘాలు అంటారు వాటిని. ఏమంటారు? సొరంగ సంఘాలు, టనల్ చర్చెస్. వాళ్ళ దగ్గర బైబిల్స్ కూడా ఉండవు కొంతమంది దగ్గర. మనలాంటి వాళ్ళు ఎవరైనా బైబిల్ ఇచ్చారనుకోండి, ఎక్స్క్యూజ్ మీ, మనలాంటి వాళ్ళు ఎవరైనా ఒక బైబిల్ ఇచ్చారనుకోండి, ఒక తల్లి బిడ్డను కోల్పోయి 3 నెలల పాటు ఎవడో కిడ్నాప్ చేస్తే 4వ నెల ఆ బిడ్డ దొరికితే గుండెలకు హత్తుకొని ఎలా ఏడుస్తుందో, ఒక బైబిల్ వాళ్ళకు దొరికితే అలా గుండెలకు హత్తుకొని ఏడుస్తారు వాళ్ళు. మా జీవితంలో ఈ గ్రంథాన్ని చూడగలిగామని, మా జీవితంలో ఈ గ్రంథాన్ని టచ్ చేసామని. రైట్? ఇది 5వ విషయం. ఈరోజు మన అంశం దేవుని పరిశుద్ధత అనగా ఏమిటి. అందులో మొత్తం ఎన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం? 7. అందులో ఇంతవరకు మనం మాట్లాడుకున్నది 5. నంబర్ 1 దేవుడు పరిశుద్ధుడు. నంబర్ 2 పరలోకం పరిశుద్ధమైనది. నంబర్ 3 భూమి మీద దేవుని మందిరాలు పరిశుద్ధమైనవి. నంబర్ 4 ఆ మందిరంలో ఉండే ఉపకరణాలు పరిశుద్ధమైనవి. నంబర్ 5 ఆ మందిరంలో కూడుకోవడానికి దేవుడు ఏ దినాన్ని అయితే ఏర్పాటు చేశాడో ఆ దినము పరిశుద్ధమైనది. ఆప్షనల్ కాదది.
పరిశుద్ధతకు బైబిల్లో కనిపించిన నిర్వచనం ఏమిటి? రెండు ఉన్నాయి. ఏంటి? ఒకటి వేరుగా ఉండాలి, ఒకటి కట్టుబడి ఉండాలి. పాపానికి వేరుగా ఉండుట పరిశుద్ధత, ఆ పరిశుద్ధతకు కట్టుబడి ఉండుట పరిశుద్ధత. డన్. వెళ్ళిపోదాం 6. ఇప్పుడు మనందరికీ దేవుడు పరిశుద్ధుడని అర్థమైంది, పరలోకం పరిశుద్ధమైనదని అర్థమైంది, మందిరం పరిశుద్ధమైంది, వస్తువులు పరిశుద్ధమైనవి, దినము పరిశుద్ధమైనది, అంత బాగానే ఉంది, అందరూ కూడుకుంటున్నాము. ఇప్పుడు మందిరాన్ని లేదా సంఘాన్ని నడిపించే బాధ్యత దేవుడు ఎవరికి ఇస్తాడు? సంఘ పెద్దలు, సంఘ నాయకులు, సంఘ కాపరులు. మనం మా బైబిల్ స్టడీలో విన్నాం కదా, సంఘములో మనకు 3 రకాల విభాగాలు ఉంటాయని చెప్పాను. సేవకుల విభాగం అంటే వాళ్ళు కాపరులు, అధ్యక్షులు, పెద్దలు, నాయకులు. నెంబర్ 2 పరిచారకులు. నెంబర్ 3 విశ్వాసులు. ఇప్పుడు సంఘాన్ని ముందుండి, ఇంజన్ లాగుండి ముందుండి నడిపించాల్సింది ఎవరు? పెద్దలు, సేవకులు. పెద్దలే సేవకులు, పెద్దలే నాయకులు, పెద్దలే అధ్యక్షులు, కాపరులు. సేవకులు, కాపరులు మీరేమన్నా పెట్టుకోండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇంత పరిశుద్ధ సంఘాన్ని నడిపే సేవకులు పరిశుద్ధత అనే దానికి ఏమాత్రము ప్రయారిటీ ఇవ్వకుండా బతుకుతున్నారు అనుకోండి. పరిశుద్ధతకు మాకు సంబంధమే లేదన్నట్టుగా సేవకులు ఉన్నారనుకోండి, ఇన్ని పరిశుద్ధంగా ఉండే లాభం ఏమిటి? మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాము, అంతేనా? మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాము దేవుని కొరకు, మందిరంలోని వస్తువులను దేవుని కొరకు ప్రతిష్ఠ చేసాము, గ్రంథము పరిశుద్ధమైంది, అన్ని బాగున్నాయి, కానీ సేవకుడు పరిశుద్ధం ఉండడానికి ఇష్టపడట్లేదు. విషయం ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు మందిరాన్ని ఉపకరణాలనే కాదు పరిశుద్ధపరిచింది, అహరోను ఆయన కుమారులను కూడా ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. చూద్దాం. నిర్గమకాండం 29 వన్స్ అగైన్. నిర్గమకాండము 29వ అధ్యాయం. 44వ వచనము పూర్తిగా చదివేద్దాం. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. ఇప్పుడు చూడండి, నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. అంటే మందిరాన్ని, వస్తువులను మాత్రమే కాదు, అందులో పనిచేసే సేవకులను కూడా నేను పరిశుద్ధపరుస్తాను, ప్రతిష్ఠిస్తాను అంటున్నాడు. 30వ అధ్యాయం, అదే నిర్గమకాండం 30వ అధ్యాయం, వచనము కూడా 30. చూద్దాం. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలెను. ఆగండి, అక్కడ ఒకసారి ఆలోచిద్దాం. యాజకులుగా ఉండాలంటే ప్రతిష్ఠింపబడాలట మొదట. పాత నిబంధనలో యాజకులని మనం సేవకులని పిలుస్తాం, సేవకులు, కాపరులు వగైరా. దేవుని మందిర పరిచర్య చేయాలంటే పరిచర్య చేసే సేవకులు ప్రతిష్ఠింపబడాలి. ఆ పని కోసం ప్రతిష్ఠింపబడుట ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధపరచబడుట. ప్రతిష్ఠింపబడడం అంటే పరిశుద్ధపరచబడుట. పరిశుద్ధతకు నిర్వచనం ఏంటి? వేరుగా ఉండుట, కట్టుబడి ఉండుట. వేరుగా ఉండుట, కట్టుబడి. దేనికి వేరుగా ఉండుట చెప్పండి? దేనికి కట్టుబడి ఉండుట? పాపానికి వేరుగా ఉండుట, పరిశుద్ధతకు కట్టుబడి ఉండుట. అలాంటి సిద్ధపాటు ఉన్నవాడే సేవలోకి రావాలి. నేను దేవుని సేవ చేస్తాను అని నిర్ణయం తీసుకునే ముందుగా ఈ కండిషన్ ఒకటి ఉంది. వ్యాపారం పెట్టుకున్నట్టుగా, దుకాణం పెట్టుకున్నట్టు కాదు సంఘ సేవ చేయడం. సేవకులు పరిశుద్ధతకు ప్రయారిటీ ఇవ్వకపోతే వాళ్ళు సేవకులు అవ్వడానికి లక్షణాలు లేవు, అర్హులు కాదు. దేవుడు పరిశుద్ధుడు, పరలోకం పరిశుద్ధమైనది, మందిరం పరిశుద్ధమైనది, వస్తువులు పరిశుద్ధమైనవి, గ్రంథము పరిశుద్ధమైనది, కూడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న దినం పరిశుద్ధమైనది. ఇన్ని పరిశుద్ధంగా పెట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు సేవకునితో. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన సంఘస్థులు ఆయన్ని ప్రతి ఆదివారం కోరుకునేది ఏంటో చెప్పను. అయ్యగారు మీరు తాగుడు మానండి సార్, తాగుడు మానండి. ఒకరోజు ఆయన సంఘస్థులందరికీ ప్రామిస్ చేశాడు, నిజంగానే, జోక్గా. పేరు కూడా తెలిసి చెప్పట్లేదు, బాగోదా. సంఘస్థులతో ప్రామిస్ చేసి, ఇంకా మీద నేను తాగను,
అసలు తాగి నేను ఆరాధన నడపను. తాగి ఆరాధన నడిపే మనిషి పెద్ద వాగ్దానం, ఇంక నేను తాగను. అందరు నమ్మారు. నెక్స్ట్ సండే మళ్ళీ వేసుకొని వచ్చాడు. మళ్ళీ అందరు అడిగితే ఫస్ట్ మీలో మంచోడు ఎవడున్నాడు చెప్పిన తర్వాత మాట్లాడదాం అన్నాడు. సీరియస్గా మీలో మంచోడు ఎవడో చెప్పాడు, తర్వాత మాట్లాడదాం అన్నాడు. ఎంత దరిద్రమో ఆలోచించండి. ఇది నేను ఆంధ్ర గురించి మాట్లాడి తెలంగాణకు వస్తాను. తెలంగాణలో ఒక సేవ, ఆయన స్మోకింగ్ మానమని అడుగుతున్నారు సంఘస్థులు. ఆయన ఒకరోజు సంఘస్థులు సీరియస్గా అడిగాడు, స్మోకింగ్ చేయకూడదని బైబిల్ ఎక్కడుంది చెప్పాను అంటున్నాడు. సీరియస్గా ఏమంటున్నాడు? స్మోకింగ్ చేయకూడదని బైబిల్ ఎక్కడుంది అంటే ఇప్పుడు ఆయనకి ఏం కావాలంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉండాలి. ధూమపానము ఆరోగ్యానికి హానికరం అనే స్టేట్మెంట్ ఉండాలి. ఒకవేళ పొరపాటున అది కూడా ఉంది అనుకోండి, అప్పుడేమంటే చెప్పిన అది ఉంది కానీ బ్రాండ్ లేదు కదా సార్ అంటే ఈ దుర్మార్గులు ఎంతైనా అంటారు. బైబిల్లో కొల్లలు ఉంటాయి, సేవకులు మాదిరికరంగా ఉండాలి. టైం లేదు కనుక నేను చదివించట్లేదు, కానీ 1-2 వచనాలు నేను చదువుతాను, దయచేసి వాటిని మాత్రం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, 7వ వచనం చూద్దాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. చూడసారా, సంఘస్థులు ఎవరిని చూసి నేర్చుకోవాలంటే ఇలా బతకాలని? సేవకులను, కాపరులను చూసి. ఆ కాపరే మాదిరికరంగా లేడు, వీళ్ళు నేర్చుకునేది ఏముంది? ఫిలిప్పీ పత్రిక 3:17, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నని చెప్పగలిగే సేవకులు ఎంతమంది అని అడుగుతున్నాను ఈరోజు. సేవకుడు అంటున్నాడు అన్నమాట, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి, మేము మీకు మాదిరిగా ఉన్నాం అంటున్నాడు సేవకుడు. మేము మీకు మాదిరిగా ఉన్నామని ఈరోజు ఎంతమంది సేవకులు చెప్పగలరు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 3వ వచనం చూద్దాం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. కొంతమంది బోధకులు, సేవకులు ఏమని చెప్తారంటే, లాజిక్ ఇది, జ్వరం వచ్చిన డాక్టర్ జ్వరం టాబ్లెట్లు ఇవ్వకూడదా? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన మన టాబ్లెట్లు ఇస్తాడు. అయ్యగారు, డాక్టర్ గారు నీకేం రోగాలు ఉన్నాయో చెప్పు అని అడుగుతారు. మీరేమైనా అడగరుగా. షుగర్ ఉన్న డాక్టర్ షుగర్ పేషెంట్కి టాబ్లెట్లు ఇవ్వకూడదా? ఈ లాజిక్లు భలే పనికి వస్తాయి ఇక్కడ వీళ్ళకి. అంటే డాక్టర్కి ఏ రోగం ఉందో నీకెందుకు, ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ నీకు కావాలి, కానీ ఆయనకుండే రోగాలతో నీకేం పని అంటారు అనమాట. ఏం చెప్పారో సూత్రం అనుకుంటున్నామేమో. అది డాక్టర్లకు పనికి వస్తుంది, మనకు పనికిరాదు, సేవకులకు పనికిరాదు. డాక్టర్లకు ఏ రోగం ఉన్నా మనకు ట్రీట్మెంట్ చక్కగా ఇస్తే సరిపోతుంది. కానీ సేవకులు మేము ఏ పాపం చేసినా నీకెందుకు, మేము చెప్పే వాక్యమే నీకు కావాలనంటే కుదరదు. ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, బ్రతుకు ఒక మాదిరికరంగా లేకపోతే దేవుడు ఒప్పుకోడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త. సేవకులతో చెప్తున్నాడు, నిన్ను గురించి జాగ్రత్తగా ఉండాలి, నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండాలి, వీటిలో నిలకడగా ఉండాలి. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని అందరినీ రక్షించుకుంది. దయ్యంగాడు అంటే సాతాను ఎలా దెబ్బ కొట్టాడంటే, బతుకు బాగున్నోళ్ళ దగ్గర బోధ ఉండదు, బోధున్నోళ్ళ దగ్గర బతుకుండదు. అంటే బోధ మీద ఫోకస్ చేసేటోళ్ళు బతుకు మీద ఫోకస్ చేయరు, బతుకు మీద ఫోకస్ చేసేటోళ్ళు బోధ మీద ఫోకస్ చేయరు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు పనికిరావు అంటున్నాడు. ఇప్పుడు నా బతుకు బాగుంది, దేవునికి స్తోత్రం. బోధ బాగాలేదనుకోండి, మీరు హల్లెలూయా అనకూడదు ఇప్పుడు, రైటా? ఇప్పుడు నా బోధ బాగుంది, దేవునికి స్తోత్రం. నా బతుకు బాగాలేదనుకోండి, దేవునికి స్తోత్రం అనకూడదు. ఇక నేను రెండిట్లోనూ జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెప్తాను. మలాకి గ్రంథం 2వ అధ్యాయం,
చూడండి ఇక్కడ 7వ వచనం చూద్దాం. 7 యాజకులు సైన్యములకు అధిపత్యకు యెహోవా దూతలు గనుక, ఎక్స్క్యూజ్ మీ, 6 నుంచి చూద్దాం ఏమనుకోకుండా. 6 నుంచి, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనే మాత్రము చెయ్యక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులు త్రిప్పిరి. కొందరు గురించి ఇప్పుడు యాజకులు సైన్యములకు అధిపత్యకు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను, అయితే మీరు మార్గం తప్పితే అన్నాడు. నెక్స్ట్ మ్యాటర్ అర్థమైపోవాలి. బతుకు సరిగా లేకపోయినా దేవుడు నిలబెడుతున్నాడు, బోధ సరిగా లేకపోయినా దేవుడు నిలబెడుతున్నాడు. ఇప్పుడు సేవకులు అంటే ఏదో పదవులు కాదు, గుర్తింపు కాదు, అది కత్తి మీద సాము. అలాగని కష్టం కాదు, ఇష్టంగా దానిని నా బతుకు బాగుండాలి, నా బోధ బాగుండాలి అనే సమర్పణ కలిగి పరిచర్లోనికి రావాలి. ఎంత జ్ఞానం చెబుతున్నాడు ఈయన, అందరు నన్ను అనాలి, నా బతుకుతో మాత్రము నన్ను ఎవడు ప్రశ్నించకూడదు, నా బతుకు నా ఇష్టం అన్నట్టుగా బోధకుని వ్యవహారం ఉండకూడదు. అలాగే నేను ఇంత కరెక్ట్ బతుకుతున్నాం కదా, ఏం చెప్తే ఉంది, మనకి ఇదే బతుకే ముఖ్యం అని కూడా అనకూడదు. బ్రతుకు ముఖ్యమే, బోధ ముఖ్యమే. అలాగనే బోధ ముఖ్యమే, బ్రతుకు ముఖ్యమే. ఈ రెండిటిని 2 నేత్రాలుగా పెట్టుకోవాలి సేవకుడు. అప్పుడే పరిశుద్ధ పరిచర్యకు తగినవాడు అవుతాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇది 6వ విషయం. మొత్తం 7 విషయాలు. ఇప్పుడు నేను మాట్లాడింది 6వ విషయం ఏమిటి అని అడిగితే, దేవుని సేవకులు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడం అంటే పాపానికి వేరుగా ఉండాలి, పరిశుద్ధతకు కట్టుబడి ఉండాలి. అసత్యం, ఇప్పుడు ఇంకొక మాట, సేవకుల విషయంలో బోధ కూడా ఒకటి ఉందిగా, అసత్యానికి దూరంగా ఉండాలి, సత్యానికి కట్టుబడి ఉండాలి. పాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధత కట్టుబడి ఉండాలి. అసత్యానికి దూరంగా ఉండాలి. నెక్స్ట్ 2 రెండ్లు ఏది కాదో చెప్పండి, ఏది కాదో చెప్పండి. 2 రెండ్లు 5 కాదు, 6 కాదు, 7 కాదు, 10 కాదు అని తెలుసు, 4 అని తెలియదు నాకు. ఇప్పుడు నాకు 2 తెలిసి ఉండాలి. ఏమని? 2 రెండ్లు 20 కాదని తెలియాలి. నెక్స్ట్ 2 రెండ్లు 4 అని కూడా తెలియాలి. అసత్యం ఏంటో తెలియాలి, సత్యం ఏంటో కూడా తెలియాలి. తెలియకుండా నేను దేవునికి పనికి వెళ్ళిపోదామా? చివరిది రైట్, నిర్గమకాండ 19వ అధ్యాయం. నేను 19 చూపించే ముందుగా ద్వితీయోపదేశకాండలో వచనాన్ని చూసి ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు రాసుకోండి. 8వ వచనం ఎవరి గురించో చూద్దాం. ఎవరిని గురించి ఇట్లా నేను లేవి అంటే మనిషి గారు, అక్కడ గోత్రం, లేవి గోత్రికులందరి గురించి మాట్లాడుతున్నాడు. 10వ వచనంకి వెళ్ళిపోదాం. 10. ఆ లేవీయులు అంటే యాజకులు నీ యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. ఇంతవరకు మనం యాజకులు అని మాట్లాడుకున్నాం కదా, వాళ్ళందరూ లేవీయులు. 12 గోత్రాల ప్రజలకు బోధకులుగా దేవుడు ఎవరిని పెట్టాడు? లేవీయులను పెట్టాడు. వారితో ఏమని చెప్పాడు ఇందాక? యాజకులైన మీరు మాదిరిగా ఉండాలి, మీ బోధ కరెక్ట్గా ఉండాలి, బతుకు కరెక్ట్గా ఉండాలి అని చెప్పాడు. అది 12 గోత్రాల మధ్య దేవుడు నియమించిన యాజకులు, లేవీయుల గురించి. ఇప్పుడు నిర్గమకాండం కొద్దాం. 19వ అధ్యాయం వచనం ఎంత చెప్పాను నేను? ఇంకేం చెప్పలా, ఇప్పుడు చెప్తాను. 5, 6 వచనం. నిర్గమకాండం 19. అందరు చూస్తున్నారు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5, 6 వచనంలో. కాగా విని ఎడల. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఎవరికి? మొత్తం 12 గోత్రాలు. ఓన్లీ లేవీయులు కాదు, ఇది మొత్తం 12 గోత్రాలు. 6వ వచనం ప్లీజ్. సమస్త భూమి నాదే కదా. నెక్స్ట్ చాలు. ఇప్పుడు జాగ్రత్తగా 6వ వచనం చూద్దాం. మీరు నాకు యాజక రూపమైన రాజ్యం అంటున్నాడు. ఇక్కడ మీరంటే ఎవరు? ఓన్లీ లేవీయుల టోటల్ 12 గోత్రాల? టోటల్ 12 గోత్రాలు.
టోటల్ 12 గోత్రాలకు ఏమని పేరు పెడుతున్నాడు ఆయన? యాజక రూపమైన రాజ్యము. నెక్స్ట్, పరిశుద్ధమైన జనముగా మీరు ఉండాలి. ఇందాక 6వ విషయం మాట్లాడుకున్నాం. సేవకులు యాజకులు, సేవకులు యాజకులు, లేవీలు యాజకులు, లేవీలు యాజకులు. ఇంతకు లేవీలు ఎవరికి యాజకులు? ఆ 12 గోత్రాల వారికి యాజకులు. అయితే ఈ 12 గోత్రాల వారు కలిపి ప్రపంచానికి యాజకులుగా ఉండాలి. లోకమునకు మీరే వెలుగు అంటున్నాడు. అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైతే 12 గోత్రాల ప్రజలు లేవీయుల దగ్గర వాక్యం నేర్చుకోవాలి. ప్రపంచ ప్రజలు ఇశ్రాయేలీల దగ్గర వాక్యం నేర్చుకోవాలి. అర్థమైందా బాధ్యత? ఆ ఇశ్రాయేలీయులను పాత నిబంధనలో యాకోబు అని పిలుస్తుంటాడు దేవుడు. నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నా అంటే యాకోబు అంటే ఒక మనిషి కాదు. అక్కడ 12 గోత్రాల ప్రజలకు ఆ పేరు ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. కొన్ని సందర్భాలు ఇశ్రాయేలీయులు అని ఉండదు బైబిల్లో, ఇశ్రాయేలు వినుము అని ఉంటుంది. అంటే ఒక మనిషితో అతను మాట్లాడుతాను అనుకోకూడదు. టోటల్ 12 గోత్రాలను కలిపి ఇశ్రాయేలు, యాకోబు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు వాక్యము 10 ఆజ్ఞలు మిగిలిన ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? ఒక మనిషికి ఇచ్చాడా? టోటల్ 12 గోత్రాలకు ఇచ్చాడా? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని దేవునికి వాక్యమును యాకోబుకు తెలియజేశాడు, ఏ జనముకి ఇలాగ చేసి ఉండలేదు కదా పాయింట్ అది. మరి ఆ వాక్యము తమ యొద్దకు వచ్చిన ఈ యాకోబు పిల్లలు అంటే ఇశ్రాయేలీలు ప్రపంచానికి ఆ వాక్యాన్ని అందించాలి. అది వాళ్ళ డ్యూటీ. అందుకే చూడండి నిర్గమకాండం 19:6లో మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంది. అంటే ప్రపంచ ప్రజలందరూ ఇశ్రాయేలీలను చూస్తే వీళ్ళు పాపానికి వేరుగుంటారండి అని అనిపించాలి. ఇశ్రాయేలీలను చూస్తే వీళ్ళు పరిశుద్ధతకు కట్టుబడి ఉంటారండి, ఏం బతుకండి, బతికితే అలా 6 నెలలు బతికినా ఇలాగా బతకాలండి అని అనిపించాలి ప్రపంచ ప్రజలకు. బాధకరం ఏంటంటే అలా బతకలే. పేరు చెప్పున్నారు, మా దేవుడు ఎవరు తెలుసా? లాభం ఏంటి? అంత గొప్ప దేవుణ్ణి మీరు కలిగి ఉండి ఇశ్రాయేలీలారా లాభం ఏంటి? ఇప్పుడు విషయం ఏంటంటే ఆ 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు క్రొత్త నిబంధనలోని క్రైస్తవులకు సాదృశ్యం అన్నారు. ఆ రోజు వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలీలు, ఈ రోజు మనందరం అసలైన ఇశ్రాయేలీలు. గలతీ పత్రిక 6వ అధ్యాయం చూపించండి. గలతీలకు రాసిన పత్రిక. బ్రదర్, ఐ విల్ ఫినిష్ ఇట్ ఇన్ 3 minutes. ఓకే, ఒక 3 నిమిషాల్లో ముగించుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనములు చూద్దాం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృప. ఎవరా దేవుని ఇశ్రాయేలీలు? ఈరోజు క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ. ఎక్స్క్యూజ్ మీ, పాత నిబంధనలో 12 గోత్రాలు వారు అబ్రహాము గారి రక్తాన్ని బట్టి ఆయనకు పిల్లలు. ఈరోజు మనందరం అబ్రహాము గారి తత్వాన్ని బట్టి మనం పిల్లలు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గారు వారు ఈ 12 గోత్రాల వారికి రక్తాన్ని బట్టి తండ్రి, మనకు తత్వాన్ని బట్టి తండ్రి. మనమే ఎక్కువ మంది ఉన్నాం వాళ్ళకంటే కదా, విశ్వాసులు ఎక్కువ మంది ఉంటారు. ఈ విశ్వాసులకు ఆయన ఏమని పేరు పెట్టాడో పేతురు గారి మొదటి పత్రిక 2లో చూద్దాం. 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు. క్రైస్తవులు ఎవరో చెప్పండి ప్లీజ్. ఈరోజు ప్రపంచములో యాజకులు అంటే క్రైస్తవులు, పరిశుద్ధ జనం. అందుకే క్రైస్తవులకు యేసుప్రభు పేరు పెట్టిన పేరు, మీరు లోకమునకు వెలుగై, లోకమునకు ఉప్పై. ఇప్పుడు ప్రపంచ ప్రజలు లోకస్తులు
పరిశుద్ధత అంటే ఏంటి అనే సబ్జెక్ట్ని క్రిస్టియన్స్ని చూసి నేర్చుకోవాలి. క్రైస్తవులను చూస్తే ఇలా బతకాలరా అని లోకానికి అనిపించాలి. వాళ్ళు ఎలా ఉండాలి? పాపానికి వేరుగా పరిశుద్ధతకు కట్టుబడి ఉండాలి. ఇది దేవుని పరిశుద్ధత. 7వ విషయం, విశ్వాసులందరూ పరిశుద్ధం ఉండాలి. సేవకులు మాదిరికరం ఉంటే సరిపోదు, విశ్వాసులు కూడా పరిశుద్ధ ప్రవర్తన కలిగి బతకాలి. అప్పుడే మనుష్యులు మనల్ని చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తారు. ఆయనకు మహిమకరంగా మనం జీవించడం అంటే. కానీ ఈరోజు లోకము క్రైస్తవులకు పెట్టిన పేరేంటో చెప్పనా? మాకు ఆ యేసుక్రీస్తుని చూస్తే నచ్చుతుంది, కానీ ఆ క్రైస్తవులను చూస్తే నచ్చదండి. మాకు రావాలనే ఉంటుంది మందిరానికి, వాళ్ళు వస్తారు చూడు, వాళ్ళని చూస్తే మాకు మంట, కంపరం. ఎందుకు అని అడిగితే బతుకులు సరిగా లేవు. మీరు వెళ్ళి ఆయన దగ్గరికి మీరు నేర్చుకుంది ఏంటి అని అడుగుతున్నారు క్రైస్తవులు. యేసుక్రీస్తుని నమ్ముకో నువ్వు బాగానే చెప్తున్నావు, నమ్ముకున్న నువ్వేంటి అని అడుగుతున్నారు. నమ్ముకున్న నీ బతుకేంటి అని అడుగుతున్నారు. నమ్ముకున్న నీ స్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఆయన నమ్ముకున్న నీ బతుకు కంటే ఆయన నమ్ముకున్న నా బతుకు చాలా బాగుంది అంటాడు. ఏం చెప్దాం మీరు? సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. దేవుని పరిశుద్ధత. మీ దేవుడనైన యెహోవా నగు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. అంటే ఆయన ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాడో మనం అలాగనే ఉండాలి. అది కష్టమేం కాదు. అందుకే శిలువ దగ్గరికి మనల్ని నడిపించి మన జీవితాలు కడిగాడు. అది స్థాన పరిశుద్ధత. కానీ మనం లోకంలో ఉన్నాం కనుక ఏదో ఒక గాలి వాసన అంటుకుంటుంటుంది. దాన్ని కడుక్కోవడానికి వాక్యం అనే నీటిని మనకు ఇచ్చాడు. నేను కొన్ని వచనాలు టకటక చెప్పేస్తాను, మీరు రాసుకొని తర్వాత చూడండి. ఓకే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం రాసుకోండి, తర్వాత చూడండి. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26 నుంచి 27 వచనములు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26 నుంచి 27 వచనములు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10-14 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10-14 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18. అదే 2వ పత్రికలో కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనము. 7వ అధ్యాయం 1వ వచనం. రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. నాకు టైం లేదని చదివించట్ల, దయచేసి వాటిని ఖచ్చితంగా మీరు చదివి ఆ నోట్స్లో మీరు వాటిని యాడ్ చేసుకోవాలి. ఒక్కటి చదివించి నేను ఆమెనంటాను. హెబ్రీ పత్రిక 12 10వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:10. అమ్మా, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే మనము పరిశుద్ధులుగా లేకపోతే పడుతుంటాయి దెబ్బలు. వాటిని మనం గుర్తించి అమ్మో నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 కూడా రాసేసుకుందాం. పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం రాసుకోండి. పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16. లేవియాకాండం 11వ అధ్యాయం 44 వచనం. త్వరగా రాసేసుకోండి ప్లీజ్. లేవియాకాండం 11వ అధ్యాయము 44 వచనం. లేవియాకాండములోనే 19వ అధ్యాయం 1-2 వచనాలు. లేవియాకాండం 19వ అధ్యాయం 1-2 వచనములు. రైటా? అదే లేవియాకాండంలో 20వ అధ్యాయము 7వ వచనం. అదే అధ్యాయంలో 26వ వచనం. ఇది తప్పనిసరిగా ఈ వచనాలని మీరు చదివితే దేవుడు తన ప్రజలను మీరు వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. విషయం ఏంటంటే వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉంటూ సహవాసంగా పరిశుద్ధంగా ఉండాలి. వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉంటూ సహవాసం అంటే ఎలాంటి పేరు ఉండాలంటే మనకు ఈయన మంచి వ్యక్తి అండి, నాకు భలే నచ్చుతాడు, కానీ వెళ్ళే సహవాసమే నాకు నచ్చదు అనే ముద్ర రాకూడదు మనకు. కొంతమంది ఎలా ఉంటారు, నువ్వు ఇంకెక్కడికైనా రమ్మను వస్తాను, నాకు నువ్వు నచ్చుతావు. సాక్ష్యం చూడండి ఎలా ఉంటుంది, నువ్వు నాకు నచ్చుతావు,
నువ్వు నన్ను చర్చికి రమ్మంటున్నావు, వస్తాను, ఆ చర్చికి మాత్రం రా అంటాడు. ఇది చూడండి ఎంత లింక్ ఇప్పుడు. ఎందుకనంటే అక్కడ ఉన్న వాళ్ళ బతుకులు సరిగా. అర్థమైందా పాయింట్? అలాంటిది మనకు ముద్ర ఉండకూడదు. వ్యక్తిగతంగా మనం మాదిరికరంగా ఉండాలి, సహవాసముగా మాదిరికరంగా ఉండాలి. చెప్పండి ఒక మాట, ఎక్స్క్యూజ్ మీ. మనం వాక్యం చదివేటప్పుడు వాక్యము మన లోపాలను ఎత్తి చూపుతుందా చూపదా? దేవుడు మనతో మాట్లాడతా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటాడు, సంఘముతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం నిజంగా ఆయనకు ప్రీతికరంగా ఉండాలి అంటే నేనేమైనా మార్చుకోవాల్సి ఉందా నా లైఫ్లో అని నన్ను నేను పరిశీలించుకోవాలి. అలాగనే మనది ఒక ఫ్యామిలీ అనుకుందాం కాసేపు. ఫ్యామిలీగా నేను ఎక్కడైనా సరి చేసుకోవాలి. ఇప్పుడు మా ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు అనుకోండి, వ్యక్తిగతంగా భార్య పిల్లలు నలుగురు ఉన్నారు అనుకోండి. నేను వాక్యం నువ్వు పరిశుద్ధంగా ఉండాలని చెప్పినప్పుడు వెంటనే నా గురించి నేను ఆలోచించాలి, నా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి, నా భార్య నా పిల్లలు ఎలా ఉన్నారో నేను ఆలోచించాలి. ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే వారిని బాధ్యతగా నేను సరి చేసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. మన కుటుంబానికి చెడు సాక్ష్యం మంచిది కాదు, మంచి సాక్ష్యం ఉండాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. కుటుంబంగా మనం మందిరానికి వెళ్తున్నాం, మన వలన సహవాసానికి ఎప్పుడు కూడా మచ్చ రాకూడదు. అలాగనే ఇప్పుడు సంఘము అనేది కూడా ఒక ఫ్యామిలీ అయితే సంఘముగా మనలో ఏమైనా సరి చేసుకోవాల్సిన ఉన్నాయేమో అని పరిశీలించుకోవాలి. అప్పుడే మనము దేవుని చేత చెక్కబడతాము, 10 మందికి మాదిరికరంగా రూపించబడతాం. నా గురించే చెప్పాడు నేను రానిక అని అనుకుంటే దండాలు సామి అని అన్నమాట. అది దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు దాన్ని భావించాలి. రైట్? అందువలన మరి ఈ ప్రాంతంలో పరిశుద్ధమైనటువంటి పరిచర్య ఇక్కడున్న వారికి దేవుడు ఇచ్చి ఉండగా దాన్ని నిలబెట్టుకోవడం అందరి బాధ్యత. ఇది గంభీరమైనటువంటి విషయం, దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని వాక్యం చేత పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఏం కావాలి? పరిశుద్ధ దేవుడు మనకుండగా కలవరం ఎందుకు, దండగా వాక్యముతో మనం సహవాసము కలిగి గొప్పగా ముందుకు సాగుతాం. రైటా? దేవుడి మాటలన్నింటినీ మనల్ని దీవించి మనల్ని గొప్పగా బలపరచుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ అందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ